హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను శంకర్ గౌడ్. అసెంబ్లీ రద్దు కావచ్చు. లోకసభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్య కొంచెమన్నా ఏమన్నా అర్థం ఉండాలి. పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చి 4 నెలలు కాలే, 120 రోజులు కాలేదు. 120 రోజులు కాకముందుకే నువ్వు కూర్చొని నీ ఇంట్లో కూర్చొని 4 నెలల దాకా నేను ఏమనలేకపోయాను. కాంగ్రెస్ పార్టీని విమర్శించలేకపోయాను, అసెంబ్లీకి వెళ్ళలేకపోయాను, ఓన్లీ బహిరంగ సభలకు వెళ్ళాను. ఎవరు ఏమన్నా అనుకొని చేయని ఎన్ని రోజులు చేస్తారో అని అన్నోనికి ఈరోజు నువ్వేమంటున్నావు? అసెంబ్లీ రద్దు కావచ్చు. ఎట్లా రద్దు అవుతుంది? నువ్వు విపక్షకే పరిపాలన, అక్కడ నువ్వు అసెంబ్లీకే పోతలేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో మళ్ళా పడేయాలి, నేను మళ్ళా అధికారంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. జాగ్రత్త. అది నీ ఏజ్కిన సరిపోదు. నువ్వు మాట్లాడే విధానమే కాదు అది. ఎట్లా మాట్లాడుతున్నావు? అసెంబ్లీ రద్దు కావచ్చు. ఎట్లా రద్దు అవుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉన్నారు. చాలా పవిత్రంగా ప్రశాంతంగా మంచి ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి విషయాన్ని. నీవేం మాట్లాడతావు? లోకసభ ఎన్నికలు అయ్యాక ఏడాదిలోనే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటావు. ఏజ్కి మించిన మాటలు మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు. కాంగ్రెస్లోకి వెళ్తే అంతా బీజేపీ కథ నడుస్తుందని వెళ్ళినా వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్లోని వెళ్తే అంతా బీజేపీ కథ నడుస్తుందని. అవును, బీజేపీ కేంద్రంలో ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది, వాళ్ళ కథ నడుస్తుందని మీరు ప్రతిపక్షంగా మీరు ఎద్దేవా చేస్తున్నారు. అంతే, అది నడుస్తుందని అడవరా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రేవంత్ వెంట బీజేపీలోకి వెళ్ళేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఆయన పోతంటే కదా, మరి నీకెట్లా తెలుస్తున్నది? ఆయన పోతన్న విషయం నీకు ఎలా తెలుస్తున్నది? బీజేపీలోకి జంపు కావడానికి రేవంత్ రెడ్డి నీకు నీ కొడుకుకి ఎలా తెలుస్తున్నది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతారు ఈరోజు. అంటే మీరు ఇచ్చిపుచ్చుకుంటున్నారా, లేకపోతే లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే రాయబారాలు చేస్తున్నారా, లేదా ఏం చేస్తున్నారు మీరు? ఎవరు సిద్ధంగా లేరు. పోనీ వాళ్ళు సిద్ధంగా లేరు, పోనీ మీ దగ్గరికి రానికి సిద్ధంగా ఉన్నారా? సత్యహరిచంద్రన్ తమ్ముళ్ళని చెప్పండి. ఎట్లా నాన్న 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తామన్నా వద్దని వారించా. నీ దగ్గరికి ఎవడన్నా వస్తాడా? మురిగిపోయిందని ఎవడన్నా తింటాడా? వండి పెట్టిండ్రు వాడ. వండి పెడితే హాయిగా ప్రశాంతంగా తెలంగాణ ప్రజలకు తినిపిస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు అధికార పార్టీ. మీది పాసిపోయినట్టే అయిపోయింది. వ్యతిరేకత వచ్చి మీ దగ్గరికి ఎవడన్నా వస్తాడా? మీ గాలి మాటలు తప్ప ఏమైనా ఉన్నాయా? అసలు 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తామన్నా వద్దని వారించా. నీ దగ్గరికి ఎవడన్నా వస్తాడా? అసలు బీఆర్ఎస్లోకి వచ్చేటోడు ఎవడన్నా ఉంటాడా? పోనీ ఒక్కసారి చూపి. గాలి మాటలు ఎందుకు మాట్లాడతావు? 8 లోకసభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు, మరో 3 చోట్ల అవకాశం. ఆ 3 చోట్ల అవకాశం లేదు, 8 గెలుపు లేదు. ఒక్కటి కంటే ఎక్కువ రాదు నీకు. ఏడో ఒకటి ఎవరిదో ఒకటి లక్ ఇట్లా తగులుతుంది. అదే నెంబర్ మీదనే ఆధారపడి ఉండదు తప్ప నీకు ఏమీ లేదు. అయిపోయింది. బీఆర్ఎస్కు 2014 నుంచి స్టార్ట్ అయిపోయిందంటే 2023 డిసెంబర్ 3 తారీఖు వరకే క్లోజ్ చరిత్ర అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తారు. మేము కాదు చెప్పేది. అయిపోయింది. మీ స్థితి గతి మీ పరిపాలన మొత్తం ఏంటంటే ప్రతి మనిషికి ఒక టైం ఉంటుంది, ప్రతి పార్టీకి ఓ టైం ఉంటుంది. ఇంతకుముందు ఏమన్నా మీరేనా? మీరు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీని మొత్తం బలోపేతం చేసిర్రు, ఏమన్నా భూస్థాపితం చేసిర్రు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చేస్తున్నారు. కామన్ ఇది, ఒకదానికోటి లింకు. కాబట్టి డిసెంబర్ 3కే మీది అయిపోయింది, చాప్టర్ క్లోజ్. మీ పార్టీ ఉండదు, మీరు ఉండదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటారు. అధికార పార్టీ కాంగ్రెస్ అంటున్నది. మళ్ళా నీ దగ్గరికి 22 అంటే ఈ నెల 22 నుంచి 2 వారాల పాటు విస్తృతంగా బస్సు యాత్ర. నువ్వెన్ని బస్సు యాత్రలు చేసినా ఒరిగేది లేదు, పోడేది లేదు. తెలంగాణలో ఎవరికి రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఏం మంచి చేసేది లేదు. ఎందుకంటే మీరు అధికారంలో లేకున్నా ఇంకా మేము అధికారంలో ఉన్నట్టు మీ ఫీలింగ్ ఉన్నాడు అని ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారు. జనాలు నమ్ముతున్నారు, నమ్మిస్తున్నారు. కొందరు ఉన్నారు కదా నీ ఎంగిల్ మెతుకులకు ఆశపడ్డ యూట్యూబ్ ఛానల్, వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. వాడోగడు వీడోగడు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడతారు? ఆయనకి నెలకింత వారేస్తున్నాయేమో. ఇక ఆ మాటలు నడుస్తున్నాయి ఖచ్చితంగా.